హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను అండి. ఆది డ్రెస్ కొలతలను ఉపయోగిస్తూ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి ఈ డ్రెస్ని కట్ చేసుకోవడానికి. ఇంకా ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా? ఆది డ్రెస్ కొలతలను ఉపయోగిస్తూ ఏ విధంగా రెండు విధాలుగా కొలతలు తీస్తూ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా వివరంగా చెప్పానండి. ఇంకా ఈ మెటీరియల్కి వచ్చేసి ఒక చిన్న బార్డర్, ఒక పెద్ద బార్డర్ వచ్చింది. కస్టమర్ వచ్చేసి మనకి ఈ పెద్ద బార్డర్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మిడిల్కి అయితే స్టిచ్ చేయమని చెప్పారండి. ఓకే, ఇదంతా కూడాను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూసేయండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. ఇక్కడ వచ్చేసి కస్టమర్ మనకి ఏం చెప్పారంటే, ఈ బిగ్ బార్డర్ ఉంది కదా, ఈ పెద్ద బార్డర్ వచ్చేసి డ్రెస్కి ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేటట్టుగా స్టిచ్ చేయమన్నారు. ఇంక ఈ స్మాల్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేటట్టు స్టిచ్ చేయమన్నారు అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాం. మనకు వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఆది డ్రెస్ ఇచ్చారండి. ఈ ఆది డ్రెస్ నుంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా డ్రెస్ని కట్ చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. మనకు ఒకరు కామెంట్ రూపంలో కూడా ఒకరు కామెంట్ చేస్తారనమాట. అక్క, ఆది డ్రెస్ నుంచి కొలతలు తీస్తూ డ్రెస్ని ఏ విధంగా కట్ చేయాలని కూడాను చెప్పమన్నారు. రెండు విధాలుగా ఏ విధంగా డ్రెస్ని కట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఒకటి వచ్చేసి డ్రెస్ని ప్లేస్ చేసి చెప్తాను. ఒకటి వచ్చేసి ముందే ఒక 3 కొలతలు అనమాట. ఒక 3 కొలతలు డ్రెస్ నుంచి తీసుకుని ఆ తర్వాత ఏ విధంగా ప్లేస్ చేసేసుకుని కట్ చేసుకోవడం చెప్తానండి. ఓకేనా? ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఈ విధంగా రెండు విధాలుగా ఎందుకు కటింగ్ చెప్తున్నారని కూడా చెప్తానండి. ఇక్కడ చూడండి, కస్టమర్ వచ్చేసి మనకి 2 మీటర్ల సిల్క్ లైనింగ్ ఇచ్చారండి. ఓకేనా? సిల్క్ లైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఓకేనా? ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి 2 మడతలు, ఇవి వచ్చేసి 2 మడతలు అనమాట. మనకేమో క్లోజ్ పార్ట్ నా వైపు ఉందా, ఆపోజిట్ ఏమో కూర పార్ట్ అనమాట. ఇంతవరకే 4 మడతలు మీద ఉంది క్లాత్. రిమైనింగ్ అటువైపు ఉన్న క్లాత్ అంతటిని కూడాను నేను హ్యాండ్స్‌కి కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తానండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇందులో నుంచి ఒక 3 కొలతలు తీద్దామండి. ఫస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఈ చంక కుట్టు ఉంది కదా, ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంతుంది కొలత అనేది ఈ విధంగా టేప్ తోటి ఒకసారి కొలవండి. ఎంతుందండి? 19.5 ఉంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను నోట్ చేసుకుంటున్నా. 19.5 ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఇంకా నడుము కొలత చూద్దాము. ఇక్కడేమో నడుము కొలత తీస్తున్నా. ఎంతుందండి? 17.5 ఉంది. నడుము కొలత వచ్చేసి 17.5. ఇంక మూడో కొలత ఏంటి? ఈ కట్స్ అండి. ఈ కట్స్ దగ్గర ఎంతుంది కొలత అనేది చూద్దాము. ఓకేనా? దగ్గర దగ్గర నాకు 21 ఉందండి. ఓకేనా? కట్స్ వచ్చేసి 21 ఇంచులు ఉందనమాట. ఈ విధంగా ఈ 3 కొలతలు ఎందుకు తీసుకోమన్నానంటే, మనం ఫోల్డ్ చేసి ప్లేస్ చేసినప్పుడండి కొంచెం కొలత కొంచెం తక్కువే రావచ్చు. ఎక్కువైతే రాదు గానీ కొంచెం ఇప్పుడు ఈ మెజర్‌మెంట్‌కి ఈ ఫోల్డ్ చేసి మెజర్‌మెంట్ పెట్టినప్పుడు కొంచెం తగ్గుద్దనమాట. అంటే ఫోల్డింగ్ మీద. అందుకోసం. ఇప్పుడు ఈ 3 కొలతలు తీసుకొని ముందు మనం ఫోల్డ్ చేసుకుందాం. ఈ డ్రెస్‌నైతే ఫోల్డ్ చేసేసుకొని ప్లేస్ చేసేద్దాం. ఓకేనా? తర్వాత కూడా రీచెక్ చేద్దాం. ఓకేనా? ఆ విధంగా రీచెక్ చేసుకుంటే మనకి డ్రెస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తదండి. అందుకోసమనండి. ఈ విధంగా ముందు ఈ 3 కొలతలు తీయండి. ఆ తర్వాతొచ్చేసి ఇంక ఈ డ్రెస్‌నొచ్చేసి ఈ విధంగా 4 మడతలు. 4 మడతలేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవడం. ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి మాటి మాటికి జరిగిపోతుంటది. మనమొచ్చేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి. డ్రెస్‌నొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవడమే. ఈ లైనింగ్ ఎంత పొడవుందో అంతవరకు తీసుకుంటున్నా. రిమైనింగ్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌లోంచి తీసేసుకుంటానండి. ఓకేనా? అంటే ఈ డ్రెస్ ఎంత పొడవుందో అంత మనకి లైనింగ్ రాదు. అందుకని చెప్తున్నా. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి కావాల్సిన ఖర్చొచ్చేసి ఒక 1/2 ఇంచు. ఇప్పుడే మార్క్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా. పైన నాకు హెచ్చుతగ్గులున్నట్టున్నాయి. ఈ ముక్కని కట్ చేసేస్తా. కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? పైన నాకిక్కడ ఫోల్డింగ్ మీద హెచ్చుతగ్గులున్నాయి కాబట్టి ఈ ముక్కని కట్ చేసేస్తాను. ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇదొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖర్చు. ఇది మార్క్ చేసేసుకొని ఇప్పుడు చూడండి. ఈ డ్రెస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ మార్కింగ్ వరకు ప్లేస్ చేసేసుకోవడమే. చూడండి, ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి మనకి సర్దుకోవడానికి ఇంత టైం పడుతుందన్నమాట. ఏ లూజులు లేకుండా ఈ డ్రెస్‌నొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఈ సైడ్ ఎంతుందో అట్లాగే మార్క్ చేసేసేయండి ఫస్ట్. ఈ కట్స్ దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయండి కట్స్ దగ్గర. ఇంక చివరి వరకు కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లాగే మార్కింగ్ పెట్టేయడమే.
ఓకేనండి. ఇంకిక్కడ చూడండి చంక కుట్టు ఇక్కడికుంది. దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంకిక్కడొచ్చేసి చూడండి. ఈ డ్రెస్ హ్యాండ్ జాయింట్ కుట్టు ఇక్కడికుంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడుంది గదా! ఇది ఒరిజినల్‌లో హ్యాండ్ జాయింట్ కుట్టు. మనం కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకిక్కడికొచ్చేస్తది. ఇంకా షోల్డర్ కావాల్సిన ఖర్చనేది మనం పైనే విడిచిపెట్టేసుకున్నాం గాబట్టి, అక్కడి నుంచి ఈ డ్రెస్‌ని ఓకేనా? రెడీ అయిన తర్వాత డ్రెస్ కదా! అందుకనేసి అక్కడే ప్లేస్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంకింతవరకైతే మీకు అర్థమైంది గదా! ఇంక ఈ డ్రెస్ అయితే పని లేదండి మనకి. ఇంక ఈ డ్రెస్ అయితే తీసేయడమే. ఓకేనా? ఇంక ఈ డ్రెస్‌తో పని లేదు. ఇదైతే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకిక్కడ 3 కొలతలున్నాయి గదా! ఫస్ట్ ఈ 3 కొలతలని ఇక్కడ చెక్ చేసుకుందామండి. కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేసి. మనకి అప్పర్ చెస్ట్ ఎంతండి? 19.5 అందులో సగం ఎంత? 19.5 గదా! ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేస్తే ఎంతొచ్చింది? పావు తక్కువ 10 ఇంచులండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత మనకి పావు తక్కువ 10 ఇంచులు కావాలి. ఓకేనా? ఒక్క గీత తక్కువొచ్చింది. చూడండి ఇక్కడికొచ్చిందనమాట. ఇది కరెక్ట్‌గానే ఉంది. ఓకేనా? ఒక గీత అయితే ముందుకు మార్చేసాం. ఇంక నడుము కొలత ఎంతండి? 17.5. 17.5 అంటే ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేస్తే అందులో సగం ఎంతొచ్చింది? పావు తక్కువ 9 ఇంచులు. ఇక్కడ పావు తక్కువ 9 ఇంచులు. ఇక్కడికొచ్చిందండి. ఓకేనా? కరెక్ట్‌గానే ఉంది. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఎంతుందండి కట్స్ 21. అందులో సగం ఎంత? 10.5 అనమాట. ఇక్కడి నుంచి చూద్దాం. కట్స్ ఎంతుంది అనేసి. చూడండి చాలా తగ్గిపోయింది గదా కట్స్. ఇక్కడికుందనమాట. కట్స్ ఏమో ఇక్కడికున్నాయి. ఇక్కడికున్నాయి కట్స్. ఇంకా ఇక్కడ ఈ విధంగా షేప్ ఇద్దాం. ఓకేనా? ఇంక ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంక ఇక్కడి నుంచి కిందకి కలిపేద్దాం. కింద వరకు. ప్లస్ ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఇక్కడ ముందుగానే ఖర్చు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనండి. మనం డ్రెస్‌ను ఫోల్డ్ చేసుకున్నప్పుడు హెచ్చుతగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటది. అందుకోసమే ఈ విధంగా ముందు ఈ 3 కొలతలు తీసుకొని ఫస్ట్ ప్లేస్ చేసేసేయండి. ఓకేనండి. ప్లేస్ చేసేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ 3 కొలతలు కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అంటే ఎక్కువ, తక్కువ ఉన్నాయా? అనేసి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఇంక డ్రెస్ మీకు ఆది డ్రెస్ ఎట్లుందో అంతే పర్ఫెక్ట్‌గా వస్తది. అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఖర్చు మార్క్ చేసేసుకుంటున్నా. ఒక 2 ఇంచుల సైడ్. ఇక్కడ వరకు నడుము వరకు ఒక 2 ఇంచులు చాలు. ఇక్కడ కిందకొచ్చేసరికి ఒక 1.25 ఇంచు ఖర్చు చాలండి. ఇక్కడంతా కూడాను మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనకు ముడతొచ్చే ఛాన్స్ ఉంటది అందుకోసం. ఇప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంతుందో చూద్దామండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఓకేనండి. ఫుల్ షోల్డర్ ఖర్చులతో కలిపి ఒక 5.5 ఉందనమాట. అదే 5.5 ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేద్దాం. మార్క్ చేసుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి చంక డౌన్ ఎంతుందో చూద్దాం. ఖర్చుతో కలిపి ఇక్కడికి 7 ఇంచెస్ ఉందండి. చూద్దాం. అదే 7 ఇంచెస్ ఇక్కడ గూడా పెడదాము. ఈ తక్కువ 7 ఇంచెస్ ఉంది. ఇది డ్రెస్‌లో ఒరిజినలు. మనం కట్ చేయడం ఎక్కడ కట్ చేస్తామో కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. ఓకేనా? మళ్ళీ కూడా డ్రెస్‌లో చంక రౌండ్ ఎంతుందో కొలుచుకొని చూపిస్తానండి ఇప్పుడు. ఇక్కడ చూడండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచు. ఓకేనా? ఈ డ్రెస్‌కొచ్చేసి 1.25 ఇంచు ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకోండి. మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావు అందుకోసం. ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఇంకా మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! చంకన కొలవడానికి అదేంటంటే షోల్డర్స్ అనమాట. కట్ చేయడం ఇక్కడికి కట్ చేస్తాము. ఇదంతా షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు. ఓకేనా? ఈ షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే ఈ డ్రెస్‌లో చంక రౌండ్ ఎంతుందో కొలుచుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కొలవాలి.
నాకు చాలా తక్కువ వస్తుందండి. అంటే నేను పైకి మార్క్ చేసేసుకోవాలి. చంక రౌండ్ అనేది ఈ డౌన్ వచ్చేసి ఎక్కువ వస్తుంది. చంక రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డౌన్‌ని పైకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కూడా చెక్ చేయాలి. అంతే గదా! డ్రెస్‌ని పెట్టేసి ప్లేస్ చేసేసాము కరెక్ట్‌గా వచ్చేస్తది అనుకోకూడదు. ఈ చంక రౌండ్ దగ్గరికొచ్చేసరికి చాలా ప్రాబ్లమ్ వస్తదండి. అందుకోసమే పదే పదే చెప్తున్నా. అది డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా. మళ్ళీ ఈ విధంగా ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా. ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. రౌండ్ షేప్ ఇచ్చేసానా? ఇప్పుడు మళ్ళీ కొలవాలి. సేమ్ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని, ఇంకా హ్యాండ్ జాయిన్ చేయడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ జాయిన్ చేస్తామో, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఈ డ్రెస్‌లో ఉండే చంక రౌండ్ కరెక్ట్‌గా వచ్చేంత వరకు ఇదే పద్ధతిలో కొలవాలి. ఈ డ్రెస్ కంటే ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, తక్కువైతే రాకూడదండి. అయితే చంక పట్టేస్తది అందుకోసం. పైనుంచి చూద్దాము. డౌన్ ఎంతుంది? 6:30 ఉంది. అయినా సరిపోవట్ల. అంటే ఇంకొంచెం పైకి మార్చేసేసుకోవాలి. ఇంకొక పావించు పైకి మార్క్ చేసేసుకుంటానండి. నాకు తెలిసి సరిపోద్ది. ఇంకా తక్కువొస్తుంది. ఇంకా ఎక్కువుందనమాట. నాకు కరెక్ట్‌గా రావట్లేదు. ఇంకొక పావించు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు ఇక్కడికుంది. ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను. రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ అదే పద్ధతి. హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ జాయిన్ చేస్తామో ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలండి. ఓకేనా? పర్వాలేదు. నాకు ఒక గీత ఎక్కువొచ్చింది. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు. ఇందాక డ్రెస్‌ని ప్లేస్ చేసినప్పుడు ఇక్కడికుంది గదండీ! మీరు ఎందుకు ఈ విధంగా పైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మనం ప్లేస్ చేసే విధానంలో ఎక్కడైనా తప్పు పొరపాటుగా గూడా ప్లేస్ చేసుండొచ్చండి. అందుకోసం తర్వాత ముందు అందుకే ఈ 3 కొలతలు కూడాను మార్క్ చేసేసుకోండి ఫస్టు ఆది డ్రెస్‌లోంచి కరెక్ట్‌గా అని చెప్పాను. ఫోల్డ్ చేసినప్పుడు తక్కువలు, హెచ్చుతగ్గులొస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ చంక్రౌండ్‌ని కూడాను కొలిచే పద్ధతి ఇదనమాట. ఓకేనండి. అంటే డ్రెస్‌లో ఎట్లుందో అట్లాగా ఎళ్ళిపోకుండా కొన్ని మన ఓన్‌గా గూడా మార్చేసుకోవచ్చు. మనమంటూ ఒక మెథడ్‌ని ఫాలో అయిన తర్వాత. ఓకేనండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కట్స్ గూడా ఒకసారి చూద్దాము. పైనుంచి ఎంతుందో. 21 ఉందండి కట్స్. సరిపోతాయి. మళ్ళీ గూడా మీకొకసారి చూపిస్తున్నా. అవునండి. ఇక్కడ చూడండి. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్. ఓకేనా? ఇంతకుముందు నేను ప్లేస్ చేయడంలో ఇక్కడ నీట్‌గా సర్దుకోకుండా ప్లేస్ చేసుండొచ్చు. అందుకోసమే ఇంతకుముందు చంకడౌన్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి కుట్టు ఇక్కడికుందనమాట. ఓకేనా? కుట్టు ఇక్కడికుంది. పైకొక హాఫ్ ఇంచు మనం ఇక్కడ కట్ చేయాలి. ఓకేనా? ఇంకా షోల్డర్స్ కావాల్సిన ఖర్చు గూడా చూడండి కరెక్ట్‌గా ఉంది. ఈ మిస్టేక్స్ ఎక్కడైనా మనం చేసుండొచ్చు. అందుకని ఒకటికి 2 సార్లు డ్రెస్ దగ్గర మాత్రం ఈ విధంగా రీచెక్ చేసుకోండి. ఓకేనా? చంక మార్కింగ్ కరెక్ట్‌గా పెట్టారా లేదా? ఇంతకుముందు ఈ కస్టమరు ఇప్పుడు ఈ డ్రెస్‌ని కట్ చేసిన వాళ్ళు ఈ కార్నర్ దగ్గర నుంచి ఓకేనా? ఈ చంక కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ కూడా పెట్టుండొచ్చు. అట్లా పెట్టడం వల్ల గూడాను వాళ్ళకి చంక డౌన్ 7 ఇంచెస్ పెడితే వాళ్ళకి ఈ కస్టమర్‌కున్న చంక రౌండ్ కరెక్ట్‌గా వస్తది వాళ్ళ పద్ధతిలో. మన పద్ధతిలో వచ్చేసి కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచ్ పెట్టాం గాబట్టి చంక డౌన్ అనేది ఒక 6.5 ఇంచుల దగ్గరికొచ్చేసరికి సరిపోవచ్చనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్‌ని ఫాలో అవుతారు గాబట్టి కానీ చెప్తున్నాను. ఓకేనా? మనకు ఒక ఓన్ మెథడ్ ఉండాలి. ఏ విధంగా డ్రెస్‌ని 1కి 2 సార్లు రీచెక్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నానండి. ఇప్పుడైతే కరెక్ట్‌గానే ఉంది డ్రెస్సు. ఇంకిప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇంకా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి నేనొచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేస్తానండి నెక్కులకి. అది గూడా ఏ విధంగా కట్ చేస్తాననేది చూపిస్తాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాము. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి చంకలోకు తీద్దామండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి లోతు తీద్దాం. ఇంకిక్కడ ఒక పాయింట్ ఏంటంటే అండి, ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి మామూలుగా కాటన్ అయితే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటాం. ఎక్కడ కుట్టు పడతదో ఈ విధంగా అయితే ఇక్కడ రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. కానీ ఇది సిల్క్ కాబట్టి చూడండి లోపల వైపున ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను.
ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం. ఇలా ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి కూడాను ఈ విధంగా అయితే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి నేను చంకలోతిద్దాం. చూడండి ఇది ఫ్రంట్, బ్యాక్ డీప్ నెక్కే కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అండి. ఇక్కడ వరకు మాత్రమే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోద్ది. ఇది ఫ్రంట్, బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి క్లాత్‌నైతే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను. ఇది కింద వైపునంతా కూర పార్ట్ కాబట్టి ఇది నాకు అవసరం లేదు. కట్ చేసేస్తాను ఇంతవరకు. ఇలా చూడండి. ఈ ముక్క అవసరం లేదు. ఇదంతా కూర భాగం కాబట్టి ఇది కట్ చేసేస్తాను. ఇంకిప్పుడు చూడండి. కింద వైపున పట్టీ కోసం ఒక పావించండి. హెమ్మింగ్ పట్టీ కోసం ఒక పావించ్ అనమాట. ఈ విధంగా అయితే ఖర్చు విడిచిపెట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఈ ముక్కనైతే కట్ చేస్తాను నాకు అవసరం లేదు. ఇదొచ్చేసి ఒక పావించు ఎక్స్‌ట్రా కింద భాగం కోసం విడిచిపెట్టేసుకున్నాను. కింద పట్టీ కోసం. ఇంకిప్పుడు చూడండి. హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేయడమే. హ్యాండ్‌ని తీసుకొచ్చి ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ గదా! ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపుకు ఉండకూడదు. ఈ బ్యాక్ పార్ట్ ఉంది గదా! ఈ బ్యాక్ పార్ట్‌కి మాత్రమే పై వైపుకు ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇది డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా ఇదే పద్ధతండి. చూడండి హ్యాండ్‌నయితే తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇంక చూడండి. ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం గదా! కుట్టు ఎక్కడికుంది? ఇక్కడికుంది. దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. చంక కుట్టు ఎక్కడికుంది? ఇక్కడికుంది. దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి. ఓకేనా? ఇంక వీటిని తీసి ఈ డ్రెస్‌ని తీసి పక్కన పెట్టేయడమే. ఫస్ట్ వీటన్నిటికి లైన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ హ్యాండ్ డౌన్ చూద్దామండి. డౌన్ కనీసం ఒక 3:30 అన్నా ఉండాలి దీనికి. దగ్గర దగ్గర 3:15 ఉంది. గీత తక్కువ 3:30కి అయితే నేను మార్కింగ్ పెడుతున్నా హ్యాండ్ డౌన్. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రావండి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ప్లస్ ఖర్చు. ఇంక ఇక్కడి నుంచి 2:15 ఇంచుకండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా కలిపేసేయడమే. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్ మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ పావించిలో కలిపేయాలి. ఈ పావించిలో కలిపిన తర్వాత ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ సగం దగ్గరికొచ్చేసరికి గీత కానించి గీత టచ్ చేస్తే ఎట్లుంటదో, ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? మీరు మార్కింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ కూడా హెచ్చుతగ్గులేమన్నా ఉన్నాయా? అంటే డ్రెస్ ఏమన్నా క్లాత్ ఏమన్నా కదిలిపోయిందని చెక్ చేసుకోండి కట్ చేయకముందు. ఓకేనండి? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి మిడిల్‌కైతే ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నా. ఇదొచ్చేసి హ్యాండ్‌కి లోతుద్దామండి. ఈ చంక లూజ్ ఉంది కదా! ఈ చంక లూజ్‌నైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి. ఈ మిడిల్‌కి ఘాటు పెట్టాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్‌కైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. అక్కడి నుంచి ఈ చంక లూజ్ ఉంది కదా! ఎంతుంది? పావు తక్కువ 8 ఇంచులుంది. ఈ పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది కదా! అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేయండి. ఓకేనా? పావు తక్కువ 4 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా హ్యాండ్‌కి లోతొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. డ్రెస్‌కొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతది. ఇంక ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేయాలండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఇక్కడొచ్చేసి నేను ఈ విధంగా డాట్ పెట్టేసుకుంటున్నా. ఇంక ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండి. ఇప్పుడొచ్చేసి ఈ డ్రెస్‌లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంతుంది? బ్యాక్ నెక్ డీప్ ఎంతుందనేది చూపిస్తానండి. ఫస్ట్ చూడండి. డ్రెస్‌నొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని స్కేల్‌ని డీప్ ఎక్కడి వరకుందో అక్కడి వరకు ఈ స్కేల్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేయండి.
ప్లేస్ చేస్తే ఎంత ఉంది ఇక్కడ 7.5 ఉంది. బ్యాక్ నెక్ డీపు 7.5. ఇంకా ఫ్రంట్ కూడా చూపిస్తాను ఎంత డీప్ ఉందనేసి. స్కేల్ని చివర ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఇంక ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే ఎంత ఉందండి 6.5 ఉందన్నమాట. ఓకేనా. ఫ్రంట్ నెక్ డీప్ 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 7.5. ఈ 2 కొలతలు చాలు. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఎంత 7.5 ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. 8.5 ఎందుకనేది చెప్తానండి. 1 ఇంచ్ అదే 8.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడం. మనకి ఎంత అండి బ్యాక్ నెక్ డీపు 7.5 కదా. ఈ విధంగా 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఫ్రంట్ వచ్చేసి నెక్ పై వైపున నెక్ వెడల్పు వచ్చేసి 2.5 అండి. కింద వైపున వచ్చేసి ఒక 3 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కలిపేశాను. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా. ఇప్పుడు కట్ చేసేద్దామండి. ఇక్కడ ఈ పై వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచు ఈ విధంగా విడిచిపెట్టేసుకుని కట్ చేసుకోవాలండి నెక్. ఇది ఎందుకంటే మనం కుట్టేటప్పటికి నెక్ అనేది పక్కకు జరిగిపోదు, సాగిపోదండి అందుకోసం. చూడండి ఇప్పుడు ఈ నెక్ని స్టిచ్ చేసేటప్పటికి ఇప్పుడు చూడండి ఈ ముక్కను కట్ చేసామనుకోండి కొంచెం ఇట్లా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ వెడల్పు ఎంత పెట్టామో అంతే వస్తుందండి మనం కుట్టిన తర్వాత. అందుకోసం ఈ పైన ఒక ముక్కను అట్లాగే ఉంచండి. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఎంత అండి మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 కదా. నేను వచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా. అదే 7.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇప్పుడు పైనుంచి నెక్ డీప్ ఎంత ఒరిజినల్ మనకు కావాల్సింది 6.5. అదే 6.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ నెక్కి ఈ నెక్ వెడల్పు పై వైపున ఎంత పెట్టాము 2.5. ఫ్రంట్ కూడా అంతే పెట్టాలండి. ఈ కింద వైపున బ్రాడ్ అనేది మీ ఇష్టం, మార్చుకోవచ్చు. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు కూడా మార్క్ చేసేసుకోవచ్చు, 3 ఇంచులు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి రౌండ్ నెక్ కావాలంటే ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వండి. యూ నెక్ కావాలంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా అయితే యూ షేప్ ఇచ్చేయచ్చు. అనేది అర్థమైంది కదా. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా విడిచిపెట్టుకుని ఇప్పుడు నెక్ని కట్ చేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ బార్డర్ని కట్ చేసేసుకుని ఈ డ్రెస్కి ఫస్ట్ స్టిచ్ చేసేయాలి. ఓకేనా. ఈ బార్డర్ని కట్ చేసుకుని ఈ డ్రెస్కి స్టిచ్ చేసేసుకుని ఆ తర్వాత ఈ లైనింగ్ని తీసుకొచ్చేసి ఈ డ్రెస్ మీద ప్లేస్ చేసేసుకుని గమ్ పెట్టేస్తానండి. సరౌండింగ్ అంతా కూడా చుట్టూరా గమ్ పెట్టేసుకుంటాను. ఓకేనండి. లూజ్ కుట్టు వేసుకోవడం కంటే గమ్ పెట్టేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది కుట్టుకోవడం కోసం, అందుకోసం. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. నా వీడియోని చివరి వరకు చూస్తే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.